ఇదే ఈ దాడికి సంబంధించిన స్కెచ్ మొత్తం ఎల్బీ నగర్ పరిధిలోనే జరిగింది. ఒక ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి సోదరుడా లేకపోతే ఇంకోరో పేర్లు అయితే కనిపిస్తుంది. నిజాలు ఏంటని మీకు ఏమన్నా ఈ 2 daysలో ఏమన్నా చూసారా? వాళ్ళ ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటే కూడా అంటే ఆ సాయిరామ్ రెడ్డి అనే వ్యక్తిని మన వాళ్ళు ఐడెంటిఫై చేసారు. ఓకే, అది బయట పెట్టిన మరుక్షణమే అతను ఫేస్బుక్ ఆయన ప్రొఫైల్ అన్ని లాక్ చేసి పెట్టుకున్నాడు అంట మొత్తం వెంటనే. సో ఆయన ఎవరు అంటే ఇదేదో అస్తినాపురంలో శశిధర్ రెడ్డి సంథింగ్ పర్సన్. ఆ పర్సన్ ఎవరు అయ్యా అంటే సీతక్కకు ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కట్టి చాలా దగ్గరగా వ్యక్తులు వీళ్ళందరూ కొండల రెడ్డి వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అనేటువంటిది తెలుస్తా ఉంది. ఇది ఏదో గల్లీలో ప్లాన్ చేసింది కాదన్న, ఇది క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. గల్లీలో ప్లాన్ చేస్తుంటే ఏదో వస్తారు టఫా ఆఫీస్ సెటప్ ఏదో అంటారు పోతారు. కానీ ఎంత పర్ఫెక్ట్ గా చేసింది ఇది గల్లీ ప్లాన్ కాదు, ఇది ప్రాపర్ ప్లాన్, ఇది పెద్దవాళ్ళ ప్లాను. కానీ ఆ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దాడులు అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, సమాజానికి మంచిది. కొట్టొచ్చు, నేను చిన్నోని కాబట్టి నిన్ను కొట్టేవాడు ఇంకొకటి ఉంటాడు కావచ్చు. 100% కదా. ఇప్పుడు నీకు అధికారం ఇవ్వాలి శాశ్వతం కాదు కదా, ఎవరికి నీకు మంచి అవకాశం ఇచ్చారు. కేసీఆర్ లాంటి నాయకుని కాదని పక్కన పెట్టి నీకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో, ఇంకా అంతకంటే మంచిగా పాలించు చెయ్యి. కానీ నిన్ను మాట్లాడుతున్న వాళ్ళని, నేను ప్రశ్నిస్తున్న వాళ్ళని అది చేస్తే నాకు ఎంతో మంది మిత్రులు చాలా మంది కొంతమంది మెసేజ్ పెట్టారు, శంకర్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు రేవంత్ రెడ్డి అని. కనిపిస్తున్న మాట ఎప్పుడు ఈ రకంగా అనుకోలే. కేసు పెడతాడు కావచ్చు, ఇది పెడతాడు కావచ్చు, సరే పెడితే పెట్టని మనం ఎదుర్కొందాము. సరే ఇప్పుడు మనం అట్లా అని చెప్పేసి భయపడి కూర్చుంటే బాగుండదు మనం అనుకున్నాం. కానీ గిట్ల దాడులు చేస్తారు, ఈ విధంగా రెక్కి చేస్తారు. లక్కీ కన్నా నేను అంటే ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పొచ్చో చెప్పకూడదు, చెప్పాలి 100%. ఆడ ఆఫీస్ దగ్గర చేసి కాబట్టి ఇట్లా అయింది. ఇప్పుడు మీరు వచ్చిన ఏరియాలో ఇదంతా కొంత రిమోట్ లెక్క ఉంటుంది, కొంత అంతా జంగల్ లెక్క ఉంటుంది. నేను కొంచెము అంటే ఊరు ప్రేమికుని అనమాట, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, విలేజ్ లెక్క ఉండాలి అన్నట్టుగా నేను ఇటు సైడ్ చూస్ చేసుకున్నా. సో నేను ఇట్లా ఇక్కడ నువ్వు ప్లాన్ చేసి చంపేసిపోయినా ఎవరు దిక్కు దివాన్ లేదు కదా, అదే కదా అంటున్నా నేను, ఎవరు దిక్కు దివాన్ లేదు కదా. ఇంత జరిగినా కూడా నీకు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తలేదు మరి ప్రభుత్వం? కానీ ప్రొటెక్షన్ ఎక్కడన్నా వాళ్ళే రివర్స్ లో మన మీద కేసు పెడదామని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు కనపడుతున్నారు. ఎట్లా అన్నా మరి దీని నుంచి ఎట్లా ఎదుర్కొంటావు? అది వాళ్ళకే వదిలేయాలి. ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చేసి మనమే చేసి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్న ఇవాళ కూడా పొద్దుగా ట్విట్టర్లో చూసిన వారు నాకు పంపించిన మిత్రులు, అఫీషియల్ స్పోక్ పర్సన్ అంట ఆమె ఎవరు కాల్వ సుజాత, ఆమె పెట్టింది కింద ఒక కామాంధుడైన జర్నలిస్ట్ శంకర్కి నువ్వు సపోర్ట్ చేస్తావు చెప్పింది కదా, చూపిస్తాను నేను ఓపెన్ గా అడుగుతున్నామని. ఆమె నాకు తల్లి సమానురాలు, చాలా పెద్ద ఏజ్ ఉన్నట్టున్నది. ఆమెకు నేను ఓపెన్ గా అడుగుతున్నా, మీరు దయచేసి నా మీద ఒక్క రికార్డ్ తీసిన బాంచ నేను ఇవన్నీ వదిలేసి మీకు బాంచరికం చేస్తా చెప్తున్నా కదా, రైట్ చూపించుకరండి. ఇట్లా ఏది పడితే అది గాలికి వచ్చి చెప్పడం కాదు. నేనేమో ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అట్లాంటి రికార్డులు నాకు ఉండవు. మీరు ఒక అఫీషియల్ పార్టీ స్పోక్ పర్సన్స్ అయి ఉండి ఆమెకు అట్లా పెట్టి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక జర్నలిస్టు నేను, నాకే పార్టీతో సంబంధం లేదు. నన్ను వచ్చి ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిపోతే తప్పు అవుతుందా? సాటి మనిషికి నువ్వు వచ్చినావన్నా, దేనికి వచ్చినావు? సినిమా హీరోయినా లేకపోతే సినిమా హీరోనా లేకపోతే నేనేమన్నా పొలిటికల్ లీడర్నా, దేనికి వచ్చినావు? తోటి మిత్రుడు, తోటి జర్నలిస్టు ఇబ్బంది పడ్డాడు, ఏం జరిగింది తెలుసుకుందామని వచ్చినావు. నీ వృత్తిలో భాగంగా నన్ను ఒక